హలో సల్మాన్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే అండి నిహాల్ గారు. ఎస్ సార్, ఇప్పుడు ఒక 10 ఇయర్స్లో మనం ఒక కొత్త ఇల్లు కొనడానికి మనం ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పటి నుంచి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి సార్? ఇప్పుడు చూడండి, ప్రస్తుతం ఉన్న కండిషన్‌లో లే ఆఫ్‌లు అవుతున్నాయి. ఆల్రెడీ ఏఐ ఎఫెక్ట్ వల్ల కొన్ని యొక్క సాఫ్ట్‌వేర్ కంపెనీస్ లే ఆఫ్‌లు చేస్తున్నాయి. అంటే ఎవరైతే ఆల్రెడీ ఇల్లు కొనుక్కొని ఉన్నారో లే ఆఫ్ అయినప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఎదురవుతుంది. సో మనం ఏం చెప్తున్నామంటే, ఇది పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది. ముందు ఇల్లు కొనుక్కుంటే ఆనందం వస్తుంది. కాబట్టి దీని బదులు మనం ఏం చెప్తున్నామంటే, ఒక 10 ఇయర్స్, ఒక 12 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసుకొని అప్పుడు మీరు ఇంటి కోసం ప్లాన్ చేసుకుంటే మీకు భవిష్యత్తులో ఇబ్బంది ఉండదు అన్నది మన ఉద్దేశం. నెలకు ఒక 30,000 అంటే పెద్ద జీతం ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు, చక్కగా మంచి ఇల్లు కొనుక్కోవచ్చు. మనం ఒక 70,000-80,000 వచ్చే వ్యక్తుల గురించి చెప్తున్నాం యాక్చువల్గా. నెలకు ఒక 30,000 ఒక 10 ఇయర్స్. 70,000-80,000 కూడా ఎక్కువే అంటారా? కొంచెం ఎక్కువ. అంటే తక్కువ జీతం వచ్చిన వాళ్ళు 30,000-40,000 వచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇల్లు 10 ఇయర్స్ 12 ఇయర్స్లో కొనాలంటే ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ సరిపోదు. వాళ్ళు అప్పుడు ఏం చేయాలంటే దీర్ఘకాలం పెట్టుకుంటే అప్పుడు డబ్బు ఈక్విటీస్లో మల్టిప్లై అయ్యే అవకాశం ఉంది. మనం ఎవరికి చెప్తున్నామంటే కనీసం ఒక 70,000 80,000 శాలరీ తెచ్చుకోగలిగితే, లేదంటే బిజినెస్లో మీరు సంపాదించుకోగలిగితే 30,000తో నెలకు 30,000తో 10 ఇయర్స్ మీరు ప్లాన్ చేసుకోండి. సుమారుగా ఒక 70 లక్షలు 12% వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఒక 70 లక్షలు. అదే 12 ఇయర్స్ అయితే ఒక 93-94 lakhs వస్తుంది మీకు. అప్పుడు మీరు ఇల్లు ప్లాన్ చేసుకుంటే ఒకవేళ ఉద్యోగం లేకపోయినా కానీ ఆ యొక్క దాని నుంచి ఈఎంఐ కట్టుకోవచ్చు మీరు. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, ఎక్కడ ప్లాన్ చేసుకోవాలంటే చిన్న అమౌంట్తో మనకు భారతదేశంలో ఉన్న అసెట్ క్లాసులు ఏంటంటే, ఒకటి రియల్ ఎస్టేట్ అనేది అసెట్ క్లాస్. అవును. అంటే ల్యాండ్స్ కానీ, కమర్షియల్ రెంట్ వచ్చే బిల్డింగ్స్ కానీ, రెసిడెన్షియల్ రెంట్ వచ్చే బిల్డింగ్స్ లేదా మనం ఉంటారు, అది అసెట్ క్లాస్ కింద ట్రీట్ చేస్తాం మనం రియల్ ఎస్టేట్ని. రెండోది గోల్డ్ కూడా అసెట్ క్లాస్ కింద ట్రీట్ చేస్తాం. మూడోది ఈక్విటీస్ అనేది కూడా దీర్ఘకాలంలో డీసెంట్ రిటర్న్ వచ్చే అసెట్ క్లాస్ ఈక్విటీస్. అయితే ఈక్విటీస్లో మనం ఏం చెప్తున్నామంటే, ప్రజలకి మనం ఏం చెప్తున్నామంటే, ఒక కంపెనీ 2 కంపెనీలు 3 కంపెనీల్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీస్ దెబ్బతిన్నప్పుడు మీ డబ్బు జీరో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొన్ని కంపెనీస్లో బిజినెస్ ఓనర్స్ అవ్వండి. అంటే ఎకానమీలో మీరు కేవలం కన్జ్యూమర్గా మాత్రమే ఉండకుండా ఎకానమీలో మీరు ఓనర్ అవ్వండి. ఎప్పుడైతే మీరు ఎకానమీలో ఓనర్ అవుతారో, అంటే ఒక 30 కంపెనీల్లో, ఒక 50 కంపెనీలు, ఒక 70 కంపెనీల్లో మీరు ఓనర్ అవుతారో, మీ డబ్బు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ డబ్బు జీరో కాదు. ఇక్కడ మీకు డౌట్ ఏమిటి, 12% వస్తుందా రాదా? మనం ఇచ్చిన ఎగ్జాంపుల్ 12% ఇచ్చాము. 30,000తో 70 లక్షలు వస్తుంది. 12 ఇయర్స్లో ఏదైనా 95 lakhs వస్తుంది. మనకి సెన్సెక్స్ నిఫ్టీ హిస్టారికల్ అంటే ఎకానమీ ఇండెక్స్ చూసుకుంటే, సెన్సెక్స్ నిఫ్టీ చూసుకుంటే, మార్కెట్ ఇండెక్స్ చూసుకుంటే హిస్టారికల్గా ఆ పర్సంటేజ్ రేట్ను వస్తుంది. సో మనం ఏం చెప్తున్నాం, ఒక 10 to 12 ఇయర్స్ మీరు ఫస్ట్ ఎకానమీలో ఓనర్ అయ్యి, బిజినెస్లో ఓనర్స్ అయ్యి మీరు సంపాదించుకోవచ్చు. మనం ఏం చేస్తామంటే, ఏదైనా వస్తువు కొనుక్కోనుకోండి, మా షాప్లో కొనండి అంటాం. అవును, మనకు షాప్ ఉంటే ఓకేనండి. లేదంటే ఏదైనా క్యాటరింగ్ ఇవ్వాలనుకోండి, మా క్యాటరింగ్ ఉంది మాకు ఇవ్వండి అంటాం. అలాగే మీరు కూడా ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకున్నా కానీ మీ కంపెనీస్లోనే మీరు కొనుక్కోండి. అంటే మీరు ఎప్పుడు మీ కంపెనీస్ అవుతాయి అంటే, మీరు ఎకానమీలో ఓనర్ అయితే మీ కంపెనీస్ అవుతాయి. కొన్ని ఆటో కంపెనీలు, కార్ల కంపెనీలు కావచ్చు, కొన్ని బ్యాంక్స్ కావచ్చు, కొన్ని స్టీల్ కంపెనీస్ కావచ్చు, కొన్ని సెమీ కండక్టర్ తయారు చేసే కంపెనీస్ కావచ్చు, ఐఫోన్ తయారు చేసే కంపెనీస్ కావచ్చు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి మీకు. కొన్ని ఫార్మా కంపెనీస్ కావచ్చు, కొన్ని హాస్పిటల్స్ కావచ్చు, కొన్ని ఐటీ కంపెనీస్ కావచ్చు. ఏ కంపెనీస్ అయితే మీరు వాడుతున్నారో, కన్జ్యూమ్ చేస్తున్నారో ఆ కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి. ఈక్విటీస్ ప్రూవెన్ కాన్సెప్ట్. లాంగ్ టర్మ్లో మీకు హిస్టారికల్గా గుడ్ రిటర్న్ వస్తుంది, షార్ట్ పీరియడ్లో మీకు డబ్బు తగ్గుతుంది. ఓకే. సో మనం ఏం చెప్తాం, ఒక 10 to 12 ఇయర్స్ మీరు ఫస్ట్ ఎకానమీలో ఓనర్ అయ్యి, కంపెనీస్లో ఓనర్స్ అయ్యి ఒక డీసెంట్ రిటర్న్ సంపాదించుకున్న తర్వాత మీరు ఇల్లుకి ప్లాన్ చేసుకుంటే జీవితం మొత్తం మీరు ఇబ్బంది లేకుండా సాఫీగా ముందుకెళ్ళచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.